అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రియవదనం 22వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. కాలేజ్కి లాస్యతో వెళ్తున్నాను హాల్ టికెట్ తీసుకోవడం కోసం. అది తీసుకొని ఇంటికి వస్తానని చెప్తుంది శాంతంగా. అర్జున్కి కూడా చెప్పండి అని కాల్ కట్ చేస్తుంది. మాలవిక కానీ మాట్లాడివ్వకుండా ఆవిడ నవ్వుకొని వెళ్ళిపోతే ఏంటి దారి అని చెప్తుంది. అసలు మోహన్ అంకుల్తో ఏం మాట్లాడింది, ఆయన పెళ్ళి ఎందుకు వద్దంటున్నారని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. మొబైల్ తీసి ఏదో కాల్ మాట్లాడి ఒకసారి ఆదర్శ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుని అక్కడికి పయనమవుతాడు. అతను వెళ్ళేసరికి ఆదర్శ్ కాల్ మాట్లాడుతూ నాకెవరు వద్దు వితిక, నువ్వు మీ నాన్న మాట విను అని కాల్ కట్ చేస్తే మళ్ళీ వితిక కాల్ చేస్తూ ఉంటుంది. నేను నాన్నని ఒప్పిస్తాను ఆదర్శ్, నిన్ను నా మాట విను, నువ్వు లేకుండా నేను ఉండలేనురా అని ఏడుస్తూ ఉంటుంది వితిక. విసిగించకని పెద్దగా అరిచి కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ అతనే కాల్ చేసి సారీ వితిక, మళ్ళీ మాట్లాడతాను నీతో అని సున్నితంగా చెప్తాడు. సరే కోపంగా ఉండకు, ఏమైనా తిను, నేను నీ రూమ్కి వస్తాను కాసేపు ఆగి అని వితిక చెప్పిన తర్వాత ఓకే వెయిట్ చేస్తాను రా అని కాల్ కట్ చేస్తాడు ఆదర్శ్. కాసేపు అలాగే చూసి లోపలికి వెళ్తాడు అర్జున్. ఏంటిది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆదర్శ్ దిగులుగా అర్జున్ని అడుగుతూ మళ్ళీ అతనే నా ఫ్యామిలీని నువ్వు ఎందుకు వెతుకుతున్నావు, నాకెందుకు చెప్పలేదు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. అసలు నువ్వెవరిని వెతకొద్దు, వదిలే అని కోపంగా చెప్తాడు. అది కాదు ఆదర్శ్, ఎవరో తెలుసుకుందాము అని అంటే ఏం చేస్తావో తెలుసుకొని నన్ను ఎందుకు వదిలేశారో కనుక్కొని వాళ్ళని వేడుకొని ఓకే, ఒకవేళ తెలియక అప్పుడు తప్పకపోతే ఓకే, కానీ మదమెక్కి నన్ను కానీ చెత్తబుట్టలు వేస్తే ఏంటి పరిస్థితి అనగానే అర్జున్ నోటా మాట్లాడదు. ఎవరు లేకుండా ఒక్కడిపై ఎంత కష్టంగా పెరిగావో తెలుసా, అలా ఏం కాదు ఆదర్శ్, బయటికి వెళ్దాం రా అని అంటే లేదు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు, ఒంటరిగా ఉండాలని ఉంది అని ఎటో చూస్తూ చెప్తాడు. వితిక వస్తాను అనడం గుర్తొచ్చి వెళ్ళిపోతాడు అర్జున్. అతను ఇప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంది ఇందుకే అని అప్పుడు అర్థమవుతుంది అర్జున్కి. లాస్తో వెళ్ళిన ఆర్వి ఆమెకు తెలియకుండా ఆమెనే ఫాలో అవుతుంది. ఒక కాఫీ షాప్లో గంట నుండి వెయిట్ చేస్తుంటే ఆమె కోసం అలాగే వెనక దాక్కొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆకలిస్తోంది ఆర్డర్ చెప్పడానికి, ఇంకేమీ లేక సైలెంట్గా ఉంటుంది. అప్పుడు వస్తాడు ఒక అబ్బాయి. ఫాస్ట్గా వెళ్ళి ఏంటిది లాస్యా, ఎందుకు ఇటు వచ్చావు నువ్వు, నేను రాను అన్నాను కదా, ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నావు అని అడిగితే మరెందుకు వచ్చావు నువ్వు, వస్తావని నాకు తెలుసు శరత్, వదిలేయరా, గొడవలు వాళ్ళవి, మనకెందుకు ఈ పంతాలు, నా ప్రేమని ఎందుకు నువ్వు వదులుకోవాలని అడుగుతుంది. నాకేమీ ఇష్టం లేదు అని అలాగే నిలబడి చెప్తాడు. ఆమె టక్కున పైకి లేచి మన మధ్య జరిగినవన్నీ అబద్ధాలేనా అని అడుగుతున్నామని నెట్టి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోలాసియా అని కోపంగా చెప్పిన తన్ని ఇంకా కోపంగా చూసి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావే, అయితే ప్రేమించినప్పుడు వదలను, దూరంగా ఉండలేనని ముద్దులు ఇచ్చి వాటేసుకుని ఉన్నప్పుడు తెలియదా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని, భలే చెప్తారే ఇంకొకరిని చేసుకోమని, మీకేం పోయింది మాటే, కానీ అమ్మాయిలంరా మేము అందరికీ అన్నీ ఇచ్చేయలేము, మనసుని శరీరాన్ని అని ఏడుస్తూ నా గురించి నీకు ఇక అనవసరం, ఇకపైన నా నుండి కాల్స్ కూడా రావు నీకు, హ్యాపీగా నీ ప్రాబ్లమ్స్ నువ్వు చూసుకుంటూ ఉండు, బాయ్ అని వెళ్ళిపోతుంది. అదంతా విన్న ఆర్వి షాక్ అయ్యి అబ్బా ఈ అన్న చెల్లెలకి అన్నిట్లోనూ తొందరే అని తల బాదుకుని అతని దగ్గరికి వెళ్తుంది. ఎలా మాట్లాడాలో అర్థం కాక అతనికి డాష్ కొట్టి సార్ మీ ఫోన్ ఇవ్వరా, ఒక కాల్ చేసుకొని ఇస్తాను అని తన నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తుంది. ఆ నెంబర్ కలవట్లేదు అని పర్లేదులే అని తీసుకొని మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తుంది తిరిగి అతనికి. వెంటనే కాదు గ్యాప్ ఇచ్చి మాట్లాడాలని అనుకుని వచ్చేస్తుంది. వితిక డల్గా పడుకొని ఉన్న ఆదర్శని చూసి అతని మీద చెయ్యి పడగానే అమాంతంగా లేచి ఆమెని హత్తుకుంటాడు ఆదర్శ్. వచ్చింది వితికనే అని ఆమెకు తెలుసు. ఆదర్శ్ ఏంటిది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, నేను నీతోనే ఉంటాను ఆదర్శ్, ఏమీ కాదు, నన్ను నాన్న ఒప్పుకోపోయినా పర్వాలేదు అని ఆమె అంటూ ఉంటే వద్దు, నీ ఫ్యామిలీని కూడా దూరం చేయాలని అనుకోవడలేదు, ఒంటరిగా ఉండడం అంత నరకం ఇంకొకటి ఉండదు వితిక అని ఆమెను వదిలి వెళ్ళిపో అని చెప్తాడు.
ఆమె ఆదర్శ్ని గట్టిగా పట్టుకొని వెళ్ళను, అస్సలు వెళ్ళనంటుంది. ప్లీజ్ రా, ఇంట్లో వాళ్ళు ఓకే అంటే అప్పుడు చూద్దాం, పోరా అని ఆమెను పంపిస్తుంటే ఆమె ఆదర్శ్ని వదలకుండా అలాగే పట్టుకొని అతని పెదవులు అందుకుంటుంది. ఆమె మొదలుపెట్టిన పని అతను పూర్తి చేసి ఆమెను వదలకుండా చుట్టుకుంటాడు. వదిలితే దూరం అవుతుందేమో అని అలాగే ఎంతసేపు ఉంటారో వాళ్ళకే తెలియదు. ఆదర్శ్ చేయి వెతికని తాకుతూనే ఉంటుంది. ఆమె అతనికి పూర్తిగా సహకరిస్తుంది. కాసేపటికి ఆదర్శ్ ఆమెను వదిలి మనమిద్దరం ఒక్కటైపోదాం, అప్పుడు మనల్ని ఎవరు ఏమీ చెయ్యరు అని చెప్తుంది. ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఇలా మన లైఫ్ స్టార్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదురా, నా మాట విను, అంతా బాగుంటుంది, నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, ఓకేనా, ఏమీ కాదు, నువ్వేమీ కంగారు పడుకో అని చెప్తాడు ఆదర్శ్. ఆదర్శ్ నిజమా అని అంటే నిజంగానే అని అంటూ ఆమెను తీసుకొని వెళ్ళి బాల్కనీలో అలా కూర్చొని ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆలోచనలో పడి టిఫిన్ తినదు ఆర్వి. అట్నుండే కాలేజ్కి వెళ్తుంది. అక్కడ హాల్ టికెట్ తీసుకొని బయటకు వస్తూ తను కళ్ళు తిరిగి పడిపోతే ఎప్పుడొచ్చాడో ఏమో అర్జున్ టక్కున పట్టుకుంటాడు ఆమెను. అర్జున్ని చూసి పైకి లేస్తుంది. కారు ఎక్కువ అని కోపంగా వచ్చిన అతని వాయిస్ భయంతో వెంటనే ఎక్కుతుంది. అతను ఆమె ఎక్కిన తర్వాత కార్ స్టార్ట్ చేసి అసలు తిండి తిప్పలు మానేసావా పూర్తిగా అని అరిస్తే భయంగా అలాగే చూస్తూ ఉంటుంది. పొద్దున్న కనిపించకుండా పారిపోయావు, అసలు లెక్కలేదు నీకు నేనంటే, ఇది వరకులాగా ఫ్రెండ్ని కాదు, ఇప్పుడు నీ మొగుడిని, ఏది చెప్తే నువ్వు అది చేయాలి వినాలి అని అరుస్తూ ఒక హోటల్కి తీసుకొని వెళ్తే ఆమె చేయి పట్టి లోపలికి లాక్కెళ్ళినట్టు తీసుకొని వెళ్తాడు అర్జున్. అతని వెనకే సైలెంట్గా వెళ్తుంది ఆర్వి. లోపల సపరేట్ క్యాబిన్ ఉంటే అందులో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి ఆమె వైపు చూసి అలా పడిపోతే నేను రాకపోయింటే ఏమయ్యేది అని కోపంగా చూస్తూ ఉంటే ఏమయ్యేది, కింద పడేదాన్ని అంతే కదా, మళ్ళీ లేస్తాను, నన్ను ఎవరు పట్టుకోనక్కర్లేదు అన్న ఆర్వి మాటలకి అప్పుడు గుర్తొచ్చింది అతను వితికని పట్టుకోవడం. అదే టైంలో ఆమెని విసురుకోవడం కూడా అతనికి గుర్తొచ్చి అప్పుడు అర్థమవుతుంది మాలవిక గారి మాటలకి అర్థం. ఇంతలో వెయిటర్ అక్కడికి వచ్చి ఫుడ్ తీసుకొని వస్తే అది తీసుకొని ఆమెకే అతను తినిపిస్తూ ఉంటాడు. వద్దు అని ధైర్యం చేయలేకపోతుంది ఆర్వి. అందులోనూ ఆమె ఆకలిగా ఉండేసరికి తింటుంది. మధ్యలో నువ్వు కూడా తిను అని చెప్తుంది. ముందు నువ్వు తిను అని తినిపిస్తుంటే ఆహా నువ్వు తింటేనే నేను తింటానని అంటే వినకుండా నోరు మూసుకొని తినని కుక్కుతాడు. ఆమె మళ్ళీ తిడతాడేమోనని సైలెంట్గా తింటుంది. అతని ఇంపార్టెన్స్ వితికకి ఇచ్చి తనని తిడితే ఎంత పెయిన్ అనుభవించిందో అర్థమవుతుంది అర్జున్కి. కానీ ఏది చెప్పకుండా మనసులోనే దాచుకుంటుంది. ఈసారి నుండి ఏ డౌట్ ఉన్నా అడిగి మాట్లాడుకోవాలని అతనికి అర్థమవుతుంది. మొత్తం తినిపించాక అతనే ఆమె మూతి కూడా తుడిచి చెప్పు ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. ఏమైంది దేని గురించి అని అడుగుతుంది. నాకు తెలియకుండా ఇంకా ఎన్ని చేస్తున్నావని కోపంగా వస్తుంది అతని గొంతు. హాల్ టికెట్ తీసుకుందామని వచ్చాను, అలాగే ఇంటికి రాబోతుంటే కళ్ళు తిరిగాయని చెప్తుంది. ఏమీ తినకు, అప్పుడే పిచ్చి ఐడియాలు ఇచ్చే బుర్ర కూడా తిరుగుతుందని ఆమె తల మీద వేలితో పొడుస్తూ చెప్తాడు. అదేం కాదు అని అంటుంటే అబద్ధం చెప్తే నా అని చెయ్యెత్తుతాడు. భయంగా క్యూట్గా చూస్తుంటే అతని కోపం పాల పొంగు మీద పోసిన నీళ్ళలాగా ఆవిరైపోతుంది. నువ్వెందుకు వితిక వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని అర్జున్ ఆమెని సూటిగా అడుగుతాడు. నిజంగా తన కోసమే వెళ్ళాను, వితిక ఆదర్శల గురించి మాట్లాడాలని వెళ్ళాను. అదే టైంలో మీరు కూడా అప్పుడే అక్కడికి వచ్చారు, అంతే, ఇంకేమీ లేదు అని ఆమె అనగానే మళ్ళీ కోపం వస్తుంది అతనికి. వెళ్దాం పదా అని కోపంగా లేస్తే నేను రానంటుంది. మూతి బిగించి నువ్వు తిను వెళ్దామని తలదించి అలిగినట్టుగా ఫేస్ పెట్టి చెప్తుంది. నాకొద్దు, వర్క్ ఉంది, వెళ్ళాలంటే నేను రానని మాత్రం చెప్తుంది. ఆమె ప్రేమ కథను మురిసిపోతూనే ఉంటాడు. సరే అని పక్కన కూర్చొని తినిపించు నువ్వే అయితే అని అనగానే ప్లేట్లో పెట్టి స్పూన్ ముందుకు పెడితే సరే వెళ్దాంలే అని అతను లేస్తుంటే వద్దు వద్దు అని అది పక్కన పెట్టి తన చేత్తో తినిపిస్తుంది. ఇలా పెట్టాలని ఆమె బుగ్గగిల్లి చెప్తాడు. ఆమె పెడుతూ ఉంటే కావాలని ఆమె వెళ్ళని తాకుతూ స్లోగా తింటాడు. స్పీడ్గా తినొచ్చు కదా, వర్క్ ఉందన్నావుగా అని పెడుతుంది. ఆమె తినిపిస్తుంటే భలే ఎంజాయ్ చేస్తాడు. ఆమె కళ్ళలోకే చూస్తూ ఆర్వి అతని కళ్ళలోకి చూడలేకపోతున్నా ఎలాగోలా పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. వెళ్దామా అని బిల్ పే చేసి వెయిటర్ వెళ్ళగానే ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు అర్జున్. ఈసారి ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తే ఈకి స్పేస్ మారుతుంది, నీ ఇష్టం అంటాడు. మెల్లిగా తలుపుతుంది. అతను లేస్తే ఆమె కూడా లేచి అతని వెనకే వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఆమె పెరుగుల మీద చిన్న పెక్కిచ్చి ఇది మార్నింగ్ తిననందుకు అని ఆమె చెయ్యి పట్టి తీసుకొని వెళ్తాడు. అతన్ని మెరిసే కళతో చూస్తూ అతని వెనకే ఆమె కూడా వెళ్తుంది. ఆమె మనసు ఇప్పుడు దేని గురించి ఆలోచించడం లేదు, అతన్నే చూస్తూ సంతోషంలో ఉరకలు వేస్తోంది. ఆ క్షణం అలాగే ఉండిపోవాలనిపిస్తోంది. ఆమెని ఇంట్లో డ్రాప్ చేసి
మన రూమ్లో బుక్స్ ఉన్నాయి చదువుకో, ఏం ఆలోచించకుండా అని అరుస్తూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆమె సంతోషంలో వెళ్ళి అతను చెప్పింది చేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నా అసలు ఆర్వీ పేరెంట్స్ యాక్సిడెంట్ డీటెయిల్స్ ఏమీ తెలియవు. ఇంకో ఫ్రెండ్ హెల్ప్తో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. ఒకరోజు మహేంద్ర గారు ఆర్వీని పిలిచి, ఇదిగో ఈ 2 ఫొటోస్ల అబ్బాయిలో ఎవరు లాస్యకి బాగుంటారో నువ్వే చూడని అంటే, లాస్య కదా చూడాలి అని అంటే, నువ్వు చూడు అనగానే, మీరు లవ్ మ్యారేజ్కి విరుద్ధమా మామయ్య అని అడుగుతుంది సూటిగా. లేదురా, ఎందుకలా అడిగావు? ఏం లేదు, అమ్మాయి వెళ్ళి చేస్తే ముందు అబ్బాయిని పిలిచి నీకు ఎవరైనా ఇష్టమా అని అడగాలి. మా నాన్న అయితే అలాగే అడుగుతారు అని ఆర్వి చెప్తుంది. అర్జున్ అది చూసి నవ్వుకొని, ఆ రోజు లాస్యతో వెళ్ళినప్పుడే తన ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేస్తావనుకున్నాను, కానీ మీ చేతుల మీద ఇదంతా జరగాలి అని అనుకుంటాడు. అలాగే లాస్య కూడా ఏం చెప్తున్నానని చూస్తాడు. లాస్య అని పిలిచి, మావయ్య ఏదో అడగాలంట నిన్ను అని కూర్చోపెడితే, లాస్య నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా, నీకు ఇష్టమేనా అని అడిగితే, ఏంటి మామయ్య ఇలానే అడిగేది, లేండి అని ఆయన ప్లేస్లో కూర్చొని గొంతు సవరించుకొని, అమ్మ లాస్య నీకు పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది బేస్ వాయిస్తో. లాస్య సైలెంట్గా ఉంటే, పర్లేదు లాస్య, పెళ్ళి నీ సంతోషం కోసమే చేస్తున్నాం, నీ మనసులో ఎవరన్నా నిర్భయంగా చెప్పు, అతనికి ఇచ్చే పెళ్లి చేస్తానని చెప్తుంది మహేంద్ర గారిలాగా వాయిస్లో. అది విన్న లాస్య కన్నీళ్లతో ఆర్వీని చూస్తూ ఉంటుంది. మాలవిక గారు వెళ్ళబోతూ ఉంటే, అమ్మ ఆగు అని కళ్ళార్పుతాడు అర్జున్. ఏంటిది కన్నీరు, ఏమైందనంటే, పెళ్ళి కదా ఆర్వీ, భయం వేస్తుందేమో, తన భయం పోయాకే వీటి గురించి ఆలోచిద్దాం, నువ్వే తనని చూసుకో తల్లి అని ఆర్వీ తల నిమిరి ఆయనకి ఏదో గుర్తొచ్చి బాధగా వెళ్ళిపోతారు. వదిన అని లాస్య ఆర్వీ నక్ చేసుకుంటే, లాస్య నీ మనసులో ఉన్నవారి గురించి ఇంకా ఇంట్లో వారికి చెప్పకపోతే దానికి అర్థం ఉండదు, సమయం ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు, అందుకే లేట్ చేయకని వెళ్ళిపోతుంది. ఆమె తన అనుభవాలను చూసి చెప్పిందని అర్థమవుతుంది అర్జున్కి. మాలవిక గారికి అమ్మ అని ఆవిడని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది లాస్య. అర్జున్ వచ్చి, ఏంటిది లాస్య, నేను ఉన్నాను కదా, నువ్వు బాధపడకు అని అంటాడు. వెళ్ళి మీ వదిలని రెడీ అవ్వమను, అలా బయటికి వెళ్దామని చెప్తాడు అర్జున్. అలాగే అని వెళ్తుంది. అప్పటికే పైకి వెళ్ళిన ఆర్వి శరత్ నెంబర్ ఉండడంతో కాల్ చేసి అతన్ని పిలిపిస్తుంది మాట్లాడాలని. ఇంకా ముగ్గురు కలిసి బయటకు వెళ్తారు. అదే ప్లేస్కి శరత్ని కూడా పిలవడంతో అతను కూడా రావడంతో వాళ్ళు షాక్ అవుతారు. ఆర్వీని లాస్యతో చూసి శరత్ షాక్ అవుతాడు. అది ముందే ఊహించిన అర్జున్ సైలెంట్గా ఉంటే శరత్ అక్కడే కూర్చుంటాడు. హాయ్, నేను లాస్య వాళ్ళ వదిన, నీకు లాస్యకి మధ్య ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ తను ఎప్పుడు నీకు కాల్ చేసి బ్రతిమలాడడం చూశాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తూ ఉంటే చాలా సఫర్ అవుతోంది, నువ్వు ఎలాగో ఆన్సర్ చెప్పడం లేదు కదా, ఏం చేయాలో చెప్పు అనగానే అతను సైలెంట్గా ఉంటాడు. వదిన ఇందాక డాడీ ఇచ్చిన పిక్స్ చూపించి నేను అందులో ఒకరిని సెలెక్ట్ చేస్తాను అని అడుగుతుంది. 2 అబ్బాయిల పిక్స్ చూస్తుంది. అది చూసి, ఇదిగో వదిన ఇతను ఫిక్స్ చేయండి అంటూ ఒకరిని చూపిస్తుంది. అది శరత్ బాబు, మరి పెళ్ళికి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళు, అందుకే ఇక్కడికి పిలిచాను, రేపు మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటే పీటల మీద వచ్చి గొడవ చేస్తావేమో అని భయంతోనే వచ్చాం, పద అని లాస్యని తీసుకొని వెళ్తూ ఉంటే, మనం ఎందుకు వెళ్ళిపోవడం, కాసేపు ఉంది, తనని వెళ్ళిపోమని అంటాడు అర్జున్. ఆ మాట వినగానే సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరత్. కదా ఇంకా ఉంది, మరి శరత్ ఎందుకు లాస్యని ఒప్పుకోవడం లేదు, వీళ్ళ మధ్య ఏం జరిగింది, మరి లాస్య కోరుకున్న వాడికిచ్చే ఆర్వి పెళ్లి జరిపిస్తుందా, మరో పక్క అర్జున్ ప్రేమని ఆర్వి అర్థం చేసుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.